తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, డివిజన్ అధ్యక్షులు గంజాల రవికుమార్ల ఆధ్వర్యంలో సిడింబి అగ్రహారంలోని తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ వద్ద స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దండం పెడతావు తెలియాలిగా. ఆయన పెడుతుంది నోటు, ఆయన నోట్లో పెడుతున్నా చూడండి. తినకపోయినా ఉన్న ఫోటోకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఆనాడు 1982లో మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, దేశానికి దశానిర్దేశం చేసినటువంటి పార్టీ. కారణం పేదవాడికి ప్రప్రథమంగా ప్రతివాడు తినటానికి 2 రూపాయలకి కిలో బియ్యం, పక్కా ఇళ్ళు, పేదవాడికి కూడా తాటిపాకల్లో ఉండటానికి లేదు, పక్కా ఇళ్ళ సౌకర్యం, మరి సగం ధరలకే జనతా చీరలు, దోవతలు, ఇటువంటి వినూత్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందించిన తొలి రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి, తొలి పార్టీ తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో. ఆ తదనంతరం మాత్రమే ఇతర రాష్ట్రాలు ఆయన్ని అనుసరించి ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినాయి. వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, వ్యవసాయ కూలీ పెన్షన్, ఇది అనేక రకాలైన పెన్షన్లు ఏర్పాటు చేసి పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ప్రప్రథమ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు. తర్వాత ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాటిని కొద్దో గొప్ప పేర్లు మార్చి కొద్దో గొప్ప పెంచుకుంటూ వచ్చారే తప్ప ఆవిర్భావం మటుకి భారతదేశంలో నందమూరి తారక రామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఈ రోజున దేశ విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు గడిచే విధంగా యువతని, విద్యావంతులకి అనేక వసతులు కల్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళ పని నైపుణ్యాలు పెంచి దాదాపు 100 దేశాల్లో ఈ రోజున తెలుగు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రతి వాడికి కూడా ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు చేపడుతున్న నారా చంద్రబాబు నాయుడు మనకి మార్గదర్శకం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. చెప్పండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం 42వ సంవత్సరం. అదేవిధంగా 45వ డివిజన్లో ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పథకాలు తీసుకొచ్చారు. ఎందుకైనా ఇవాళ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళీ మన తెలుగుదేశం పవర్ ఏంటో అవన్నీ చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ గారుతో కలిసి మేమందరం కూడా ఇవాళ మా జెండా దిమ్మ దగ్గర
పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల నిరసనగా ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని చాటిన మహనీయుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహనీయుడి బాటలో తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పరిమళ చేస్తూ మరి మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ పథకాలకి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ మరిన్ని ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుంటూ మరింత ముందరికెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మా డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 45వ డివిజన్లో మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మా బత్తి నాగేశ్వరరావు గారు, మా మాదివారి నరసింహ గారు, అలాగే మా పెద్దలు రామకృష్ణ గారు, మా వెన్నకోట శేఖర్ గారు, అలాగే కోమటి వెంకటేశ్వరరావు గారు, మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఈ 45 డివిజన్లో అన్నగారికి ఫోటో దండేసుకుని మీ అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం వచ్చిన రాకముందు మన తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీకి పెట్టక ముందు మన దేశంలో కనీసం తింటాకి తిండి లేని పరిస్థితుల్లో ఉన్న టైంలో అన్నగారికి ఆలోచించి కిలో 2 రూపాయలకే బియ్యం పథకం పెట్టి అందరూ కూడా ఆకలి తీర్చిన మహానుభావుడు. ఆయన పెట్టిన పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే కారణం ఏంటంటే మా తెలుగుదేశం కార్యకర్తల వల్లనే. ఇప్పుడు ఈ మధ్యన మన జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చి వాలంటీర్ని పెట్టాడు. వార్డుకి 10 మంది చొప్పున. మన లక్షల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏమీ డబ్బు తీసుకోకుండా ఇంత గట్టిగా పనిచేస్తున్నారంటే అది తెలుగుదేశం అన్న గొప్పతనం. అది ఎందుకంటే ఆ ముహూర్తాన్ని పెట్టారో ఆ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని బలంగా ఏర్పడి సైనికుల్లాగా నిలబడ్డారు. ఇవాళ పోలీసులు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నారు. ఒకే ఒక్కరు కాపాడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలను గౌరవంగా చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు నాయుడు.